కేసులు పెట్టమని చెప్పేసి నేను ఇచ్చాడు. మనస్సాక్షిని చంపుకొని అక్కడ పనిచేయలేక ఇంకా ఆ పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర కూడా వదిలేసి నేను తనను అన్న నా పరిస్థితి ఇదని చెప్పడంతో ఏం చాలామంది అనుకుంటారు పిల్లలను భయపడిచ్చి ఉంటే వచ్చింది. అట్లా పల్లెత్తు మాట కూడా ఎప్పుడు అనలేదు. నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు, ఓట్లో ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను ఒక మాట అన్నాడు. ఆయనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు. వాళ్ళు మాత్రం అన్నారు, అంటే మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుడి దగ్గర ఉండే చిల్లర మనుషులు కూడా నా మాటలు అన్నారు. ఇక్కడ నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా వీళ్ళే బాగా చూసుకున్నారు. రెస్పెక్ట్ ఇవ్వడం. వస్తారా కోర్టుకు వస్తారన్నా కోర్టుకు వస్తారు. నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారు ఆయన. అట్లా ఉంది. మనసాక్షిని అనుకుని అక్కడ పనిచేయలేక నేను వైసీపీలో జాయిన్ చేయలేదు. ఇప్పటి నుంచి ప్రజలతో పాటు ఉంటాను. నా సేవలన్నీ ఆ పార్టీకి అనేక చేస్తాను. ఖచ్చితంగా విజయం సాధించేందుకు నా సాయశక్తుల నా శక్తి అంతా ధారపోస్తాను. మీ మూలంగా అందరికీ చెప్తాను. తర్వాత ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే నన్ను కెలిగే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం అంతట్టునే నా శక్తి ఉంటో నీకు తెలుసు. అవతల వాళ్ళకి చెప్తాను. వార్నింగ్ ఇది, హెచ్చరిక అనుకోండి, ఇంకేమని అనుకోండి. నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది. రాసుకోండి, ప్రేరేక్షణ రాసుకోండి, ఏమన్నా రాసుకోండి. చెప్పండి చెప్పండి దయచేసి. ఎవరైనా చెప్తామంటే ఇంట్లో మంచిది మంచిదిమా, మంచిది. నేను కూడా తింటు, నువ్వు తిట్టినది నేను తిట్టలేదు. నా జుట్టు నీ చేతిలో ఉంది. ఎవరు ఆడ ఉన్నారో చెప్పలేదు, అవి కూడా నీ చేతిలో ఉన్నాయి. నేను ఏమేమంటాను, ఎవరు వచ్చి చేతులనే పని చేస్తారు. లేదంటే లేదు, ఏమా చెప్పినా లేదా? నేను అంత దూరం నుంచి ఇంటికి వచ్చినాడు. ఉండవు, నీకేదో నమ్మకం ఉండాలి. చూడండి, కూర్చోబెట్టినా